Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. Hi friends, I'm back. మీ విన్సెంట్ ఆక్స్ఫోర్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ డైరెక్టర్ మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మొన్నటి సెషన్లో మీకు నేను ఒక సెంటెన్స్కి ఒక క్లాస్కి డిఫరెన్స్ చెప్పాను. సో ఈరోజు వచ్చేసి అసలు ఆ సెంటెన్స్ ఏంటి. ఇప్పుడు మనందరం ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నాం. ఉదాహరణకి మీకు ఒక సెంటెన్స్ ఇస్తాను. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ ఆన్ సుమన్ టీవీ. ఇది ఒక వాక్యం చెప్పాను. ఇందులో మీరు గమనిస్తే ఐ తర్వాత యామ్ తర్వాత టీచింగ్ తర్వాత ఇంగ్లీష్ తర్వాత ఆన్ తర్వాత సుమన్ టీవీ, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది. అలా వచ్చింది కాబట్టి దానికి అర్థం పూర్తిగా ఉంది. ఒకవేళ నేను దీన్ని కనుక సుమన్ టీచింగ్ ఐ ఇంగ్లీష్ ఆన్ యామ్ టీవీ అన్నా అనుకోండి, దీనికి అర్థం ఉండదు, అవునా కదా. సో ఇక్కడే మనందరికీ తెలియాలి. అందరము ఇంగ్లీష్లో గజిబిజి భయపడేది ఇదే. ఈ సెంటెన్స్ని మనం ఎలా కరెక్ట్గా రాయాలి సార్, ఇక్కడే సార్ మా ప్రాబ్లం అంతా. దీనికి బ్రహ్మ విద్య లేదు. ఫస్ట్ మనం మళ్ళీ మన చిన్న క్లాస్కి వెళ్ళిపోదాం. అందులో ఒక సెంటెన్స్కి ఇంగ్లీష్లో మాట్లాడడానికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. మీ అందరికీ గుర్తుందో లేదో మళ్ళీ రివైజ్ చేసుకోండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమంటాం వాటిని? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇంగ్లీష్లో మనకి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. భాషా భాగాలు ఎన్ని ఉన్నాయి? 8. ఇవి అందరికీ తెలుసు. సార్ మాకు తెలుసు కదా, మాకు కొత్తగా చెప్తారు. ఎస్, మీ అందరికీ తెలుసు. మీకు తెలియదని ఎవరు చెప్పట్లేరు. కాకపోతే ఎందుకు ఇందాక చెప్పాను, ఎక్కడ ఎలా వాడాలో మర్చిపోయి మనం ఏ పదం తర్వాత ఏది రావాలి ఎందుకు రావాలనేది మర్చిపోయాం. కాబట్టి మన ఇంగ్లీష్లో బాధ ఇదంతా. సో కాబట్టి ఇప్పుడు నా డ్యూటీ ఏంటంటే మళ్ళీ మీకు ఒకసారి అవన్నీ రిమైండ్ చేస్తూ ఏది ఎక్కడ ఎందుకు ఎలా వాడతామో చెప్తూ పోవడమే. సో ఇప్పుడు ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్లో మొదటిది వచ్చేసి నౌన్. మొదటి పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌన్ అంటే ఏంటి? పేరు. ఎస్, మీరు చెప్పేది కరెక్ట్. నేమ్, ఎనీ నేమ్. మన తెలుగులో అయితే నామవాచకం. ఎవరి పేరునైనా ఏమంటాం మనం? నౌన్. ఇంగ్లీష్ అది పర్సన్ పేరు. ఇట్ కెన్ బి నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. వాట్ ఎవర్ నేమ్ ఇస్ దిస్, అది ఏ నేమ్ అయినా సరే దాన్ని మనం ఏమంటాం? నౌన్. ఉదాహరణకి రాము, పెన్, షర్ట్, బోర్డ్, ఇలా ఏదైనా సరే ఒక వస్తువు పేరు కావచ్చు, వ్యక్తి పేరు కావచ్చు, జంతువు పేరు కావచ్చు, స్థలం పేరు కావచ్చు. వీటన్నిటిని మనం ఏమంటాం? నౌన్స్. రెండవది వచ్చేసి ప్రోనౌన్. అదే తెలుగులో ప్రోనౌన్ అంటే సర్వనామము. నామవాచకంకి బదులుగా వాడినది సర్వనామం. ద వర్డ్ విచ్ ఈస్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఈస్ నోన్ యాజ్ ప్రొనౌన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఒక వాక్యం చెప్తాను. రాము ఈజ్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్. ఏమన్నాను? రాము ఈజ్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్ అండ్ హీ ఈజ్ రైటింగ్ ద నోట్స్. రాము ఈజ్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్ అండ్ హీ ఈజ్ రైటింగ్ ద నోట్స్. ఇక్కడ హీ ఎవరు? రాము పేరు మళ్ళీ రిపీట్ చేయకుండా రాము బదులు హీ వాడాను. అక్కడ రాము ఈజ్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్ అండ్ షీ ఈజ్ రైటింగ్ ద నోట్స్ అంటే అక్కడ రాము మగాతను కాదు, ఆడామ అయిపోతుంది. ఆడామ పేరు కూడా రాము ఉండొచ్చు. కాబట్టి అక్కడ షీ అంటే మాత్రం మళ్ళీ ఆడాం. సో దీన్ని బట్టి ప్రొనౌన్తో కూడా మనం జెండర్ని ఈజీగా ఐడెంటిఫై చేసేచ్చు. సో రాము ఈజ్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్ అండ్ హీ ఈజ్ రైటింగ్ ద నోట్స్ ఇన్ హిస్ బుక్. ఎక్కడ రాస్తున్నాడు? ఇన్ హిస్ బుక్, అతని యొక్క బుక్. అదే రాము ఈజ్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్ అండ్ షీ ఈజ్ రైటింగ్ ద నోట్స్ ఇన్ హర్ బుక్ అని అనుకోండి. ఇక రాము అనే వ్యక్తి ఆడామే తన యొక్క పుస్తకంలో రాస్తుంది. సో కేర్ఫుల్. ప్రొనౌన్స్ని వాడేటప్పుడు అది జెండర్ కరెక్ట్గా చూసుకోవాలి. మగ ఆడ అనేది గమనించి మనం వాటిని వాడాల్సి వస్తుంది. దీని గురించి నేను మళ్ళీ సపరేట్గా ప్రొనౌన్స్ గురించి ఒక సెషన్ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు దానిలో చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ రెండు మీరు గమనిస్తే నౌన్ ప్రొనౌన్ని ఇందాక మీకు ఇంత క్రితం సెషన్లో మీకు చెప్పాను. ఒక సెంటెన్స్లో ఏమేమి ఉంటాయి? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఈ 3 ఉంటాయని చెప్పే కదా. మీరు గమనిస్తే ఈ నౌన్ ప్రొనౌన్ ఈ రెండు అయితే సబ్జెక్టు
లేదా ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంటాయి, ఇంకెక్కడ వాడలేం. అంటే నౌన్ని ప్రొనౌన్ని సెంటెన్స్ బిగినింగ్లో కానీ సెంటెన్స్ ఎండింగ్లో కానీ వాడతాము, సెంటెన్స్ మధ్యలో రాదు. సో మనకి ఈ రెండు తెలిసిపోతే ఆల్మోస్ట్ సెంటెన్స్ వచ్చేసినట్టే కదా. ఇక మధ్యలో ఉంది ఒకటే, ఏంటది? వర్బ్. మూడోది వర్బ్. వర్బ్ అంటే ఏంటి? ఆల్ యాక్షన్ వర్డ్స్, మనం చేసే పనులు. ఈ చేసే పనుల గురించి ఒక్కొక్క వర్బ్కి నేను ఇంతకుముందు సెషన్లో చెప్పాను, రాము ఏట్ యాపిల్ అన్నా. సార్ ఈట్ కదా, మీరు ఏట్ అన్నారంటాం. అదే చెప్తున్నా, ఒక వర్బ్కి చాలా ఫామ్స్ ఉన్నాయి, వాటి గురించి నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికైతే వర్బ్ అంటే ఆల్ యాక్షన్ వర్డ్స్ అన్న విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు సెంటెన్స్లో ఏమన్నా మనకి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఈ మూడు అయిపోయినాయి కదా. మరి సార్ మరి మీరు మాకు 8 ఉన్నాయని చెప్పారు, మరి ఇక్కడ 3తో అయిపోయింది కదా, మిగతా 3 మిగతా 5 ఎందుకంటే ఇక్కడ గుర్తుంచుకోండి. మనము ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ అన్నం వండాలి, బియ్యము, నీళ్ళు, గిన్నె, స్టవ్ ఉంటే చాలు మనం అన్నం వండేయచ్చు. ఇదే ఇలాగే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, అది బేసిక్ ఇంగ్రీడియంట్. కానీ సార్ నాకు చికెన్ రైస్ తినాలంది, అందులో చికెన్ వేస్తే చికెన్ రైస్ అయిపోయింది, అందులో చింతపండు వేస్తే చింతపండు రైస్ అయిపోయింది, నిమ్మకాయ వేస్తే నిమ్మకాయ రైస్ అయిపోయింది, బగారా మామూలుగా వెజిటేబుల్స్ వేస్తే వెజిటేబుల్ రైస్. మనకు కావాల్సిన ఫ్లేవర్ వచ్చేస్తుంది ఆ ప్లేన్ రైస్కి. ఇది అంతే, ఇది జస్ట్ ప్లేన్ బేసిక్ స్ట్రక్చర్. దీనికి వేరే వేరే అర్థాలు రావాలంటే మిగతా 5 ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి తెలిస్తేనే మనకి సెంటెన్స్ ఫ్రేమింగ్ ఈజీ అవుతుంది. సో దీన్ని మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అగైన్, సీ యూ ఆల్, బాయ్.